ఇక గణబాబు 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టినప్పటికీ నెగిటివ్ ఇమేజ్ ను కూడా కూడగట్టుకున్నారు. ప్రజలకిచ్చిన పలు హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. పలు భూ కబ్జా ఆరోపణలు కూడా గణబాబుపై ఉన్నాయి. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల వేగం పెంచడం లేదనే విమర్శలు లేకపోలేదు. ఎమ్మెల్యే గణబాబుకు ఎంత పాజిటివ్ ఇమేజ్ ఉందో అంతే నెగిటివ్ ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నారు. అభివృద్ధి పనుల వేగం పెంచడంలో అసమర్థుడనే ఆరోపణను మూటగట్టుకున్నారు. ఎవరికి ఎలాంటి సహాయం చేయరనే టాక్ ఉంది. సెకండ్ క్యాడర్ నాయకులను ఎదగనివ్వరనే తీవ్ర ఆరోపణలు సైతం గణబాబుపై ఉన్నాయి. నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఇప్పటికీ కొంతమంది పాలిమర్స్ బాధితులకు నష్టపరిహారం అందించలేకపోయారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 మంత్ అవుతుందండి. 6 మంత్లో పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు ఏ పథకమో అమలు చేయలేదు. ఇంతవరకు నాయకుడు గెలిచిన తర్వాత కూడా ఒక్కసారి వచ్చి పోయింది లేదు. ఈ వార్డుకి వచ్చి ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటనేది కూడా ఎవరిని ప్రజలు పట్టించుకోవటం లేదు. అంటే ప్రభుత్వం రాగానే మేము పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు అయితే నాకు ఏ పథకం అనేది అమలు చేయలేదు. ఇంకా వాళ్ళు దోచుకున్నదే ఎక్కువైపోతుంది. ఏ పథకం అమలు చేశారు? ఒక్కళ్ళు ప్రజలు లబో దిబ్బమని ఏడుస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటారు ఆ బాధలు? ఏదో చేస్తారు చెందుతారని ప్రజలు ఏదో ఆస్తో వేశారు ఓట్లు. వేసినందుకు పంగనామాలు పెట్టారు బాగానే. ఆయన గెలిచిన కాడి నుంచి అయితే ఇక్కడికైతే ఎప్పుడూ రాలేదండి. ఏదో గుడి పండగకి ఏదో వచ్చారు చూసి వెళ్ళిపోయారు. ప్రజలు ఎలా ఉన్నారని కూడా పట్టించుకోలేదు. ఇంతవరకు వార్డులో వచ్చి ఏ సమస్యలు ఉన్నాయని అడగలేదు. అమ్మ మీకు ఆ పథకాలు అమలు చేస్తామని అన్నారు, అది కూడా చేయలేదు. రేషన్ కార్డులు ఏవో కొత్తవి చేయిస్తానన్నారు, అవి కూడా లేదు. ఏవి చేయలేదండి. ఆయన అయితే రాలేదు ఇక్కడికి. ఏ అభివృద్ధి అయితే జరగలేదండి ఇప్పటి వరకు. ఇన్ని సంవత్సరాలు ఇప్పటికి 4వ సారి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే. ఇది 4 టైమ్స్ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన అయితే ఏమీ చేయరండి. ఆయన ఎలక్షన్ రోజు మట్టుకే కనిపిస్తారు అంతే. ఈ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణం చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు మాట తప్పాయని స్థానిక ప్రజలు మండిపడుతుంటారు. స్థానిక ఎమ్మెల్యేగా గణబాబు కూడా చర్యలు తీసుకోవడం లేదనే అసహనం ప్రజల్లో ఉంది. మరోవైపు బియ్యం మాఫియా ఈ నియోజకవర్గంలో అధికంగా రెచ్చిపోతున్నా కూడా ఎమ్మెల్యే పట్టించుకునే పరిస్థితిలో లేరనే అభిప్రాయం స్థానిక ప్రజల నుంచి వినిపిస్తోంది. ఏది ఏమైనా విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో గణబాబు పాజిటివ్ టాక్తో పాటు నెగిటివ్ టాక్ కూడా తెచ్చుకున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ పలు అభివృద్ధి పనులను చేయడంలో విఫలమయ్యారని, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.